Good morning, students. Today we are going to learn another model in circle, that is, if 1 comma minus 2 is an extremity of a diameter of the circle x square plus y square minus 4x plus 6y plus 13 equal to 0. Find the coordinates of the other extremity of the diameter. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4 ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ టైప్ కూడా చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఏం చేశాడంటే సింపుల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏదైనా ఒక సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఇలా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి 1 ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చాడు. 1 ఎండ్ అంటే ఒక డయామీటర్ యొక్క ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు. మనం సెకండ్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లంలో 1 కామా మైనస్ 2 అనుకోండి. ఈ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్లో మనం ఏం చేసామంటే ఈ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇలా సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి 1 ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చేసి అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ మోడల్లో మనం ఏంటంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ సర్కిల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలా. మనకు తెలుసు కదా సెంటర్ -g -f ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ సెంటర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా సెంటర్ c కదా. ఈ సెంటర్ c ఏమవుతుంది మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్. మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ ఏంటి మనకు x1 ప్లస్ x2/2 ప్లస్ y1 ప్లస్ y2/2. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం సెంటర్కి ఈక్వల్ చేస్తే వస్తుంది. సో చూద్దాం ఒక ప్రాబ్లం ఏదో ఒకటి. ఫస్ట్ ప్రాబ్లమే ట్రై చేద్దాం. ఏమి ఇచ్చాడు ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇద్దాం. ఇక సర్కిల్ ఇలా ఇచ్చాడు. ఇది డయామీటర్. ఈ డయామీటర్లో 1 కామా మైనస్ 2 ఒక పాయింట్ ఇచ్చాడు. అండ్ దీని పాయింట్ ఏ తీసుకోండి, ఇది పాయింట్ బి తీసుకోండి. ఈ బి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి ఇక్కడ x కామా వై. ఈ x కామా వై ఫైండ్ అవుట్ చేయాలి మనం. సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్ చూడండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 13 ఈక్వల్ టు 0. Comparing it with the standard form of the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. In x coefficient 2g, here minus 4. 2g equal to minus 4. Y coefficient 6, here 2f. 2f equal to 6 and c equal to 13. 2 1s are 2 2s are 2 1s are 2 3s are and g equal to minus 2 and f equal to 3. Therefore center minus g minus f equal to minus of minus, to minus into minus plus minus 3. 2 comma minus 3 center వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు సెంటర్ c ఈక్వల్ టు ఏంటి 2 comma minus 3. సెంటర్ తెలుసు అండ్ 1 ఎండ్ పాయింట్ తెలుసు. ఈ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ మనకు సెంటర్ అవుతుంది కదా. సో సెంటర్ c ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి లేదా మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్. ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ ఏబి యొక్క కోఎఫిషియంట్ మనకు కోఆర్డినేట్స్ ఏమున్నాయి 1 కామా మైనస్ 2 x కామా వై. సో సెంటర్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 2 కామా మైనస్ 3 ఈక్వల్ టు x1
x2 లేకపోతే x1 x2 ఎలా తీసుకున్నా పర్లేదు. ఇక్కడ 2 కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి మనకి ఇక్కడ 1, -2 ఒక కోఆర్డినేట్ అండ్ x, y ఇంకొక కోఆర్డినేట్. సో ఇది x1 y1 తీసుకోండి, ఇది x2 y2 తీసుకోండి. దట్ మిడ్ పాయింట్ ఏమొస్తుంది ఆటోమేటిక్గా x1 + x2/2 1 + x/2 -2 + y/2 that equal to 2, -3 సేమ్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేయండి. సో 2 = 1 + x/2 -3 = -2 + y/2. Cross multiplication we get 2 2s are 4 = 1 + x -6 = -2 + y. +1 తీసుకురండి 4 - 1 y ఈ +2 -2 తీసుకురండి ప్లస్ అవుతుంది కదా -6 + 2. therefore x = 3 and y = -4. here x, y ఏంటి ఇక్కడ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ లేదా అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ది డయామీటర్ అన్నట్టు మనకు అనుకోవాల్సింది. therefore x, y = 3, -4 is the answer of the problem. రాసేయండి ఇక్కడ the extremity of the diameter equal to 3, -4. ఇంకొక ప్రాబ్లం కూడా ట్రై చేయొచ్చు ఇలా. ఇక్కడ ఫస్ట్ వన్ అయిపోయింది కదా, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. థర్డ్ వన్ చేయండి. ఇక్కడ 1 end ఆఫ్ ది డయామీటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 2, 1 ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x, y అనుకోండి a b అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు 3x² + 3y² -9x + 15y -7 = 0. సో సర్కిల్ మనకు ఆల్రెడీ సర్కిల్ ఎలా ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3x² + 3y² -9x + 15y -7 = 0. దీని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో కన్వర్ట్ చేసి చేయొచ్చు. లేదు అంటే ఈ సర్కిల్ కూడా మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏముంటుంది x² + y² + 2gx + 2fy + c లేకపోతే ax² + ay² + 2gx ఇట్లా సెకండ్ ఫామ్ కూడా తీసుకోవచ్చు 2gx + 2fy + c. మనకు కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే ఈ 3ని కామన్ తీసేయండి. 3 కామన్ తీసి ఏమొస్తుంది ఇక్కడ x² + y² -3x + 5y -7/3 = 0. 3 మల్టిప్లికేషన్ ఉంది కదా, బ్రింగ్ ఇట్ రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ విల్ బి in denominator 0/3 0. so x² + y² -3x + 5y -7/3 = 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. comparing it with the standard equation of the circle x² + y² + 2gx + 2fy + c = 0. here x² coefficient 2g, here -3. 2g = -3 and 2f = y యొక్క coefficient 5 and c = -7/3. g = -3/2. ఇటు కూడా bring it right hand side, f = 5/2. therefore center -g -f = minus of minus plus 3/2 -5/2. సెంటర్ వచ్చింది. therefore సెంటర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్. మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ సెంటర్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 3/2 -5/2. హియర్
coordinates of the diameter 2 comma 1 x comma y. So x1 plus x2 by 2, 2 plus x by 2, 1 plus y by 2. The coordinates equal చేయండి. 3 by 2 equal to 2 plus x by 2 minus 5 by 2 equal to 1 plus y by 2. 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్, 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. minus 5 equal to 1 plus y. Here x equal to 3 minus 2 and y equal to minus 5 minus 1. So x equal to 1 and y equal to minus 6. Therefore the other end of the diameter is 1 comma minus 6. So the other end of the diameter is 1 comma minus 6. 1 comma minus 6. 1 comma minus 6 is the answer of this problem. And remaining two మీరు ప్రాబ్లమ్స్ ఇలా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈ x square plus y square minus 5x minus 8y plus 13 equal to 0 is 2 comma 7. Then find the other end of the diameter. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. If 3 comma 4 is one end of the diameter of the circle x square plus y square minus 4x minus 6y plus 11 equal to 0. Find the other end of the diameter. ఈ టూ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఇంకొక మోడల్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ హ్యాస్ సెంటర్ ఎట్ ద పాయింట్ 6 comma 1 అండ్ టచెస్ ద స్ట్రైట్ లైన్ 5x plus 2y minus 3 equal to 0. ఈ ప్రాబ్లమ్స్ కూడా సేమ్. సెంటర్ ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. మనం ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే మనకు సెంటర్ వాల్యూ ఇచ్చేస్తాడు, సర్కిల్ యొక్క సెంటర్ ఇస్తాడు. సెంటర్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 6 comma 1 ఇచ్చాడు. ఒక స్ట్రైట్ లైన్ ఇలా టచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయింది. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఏమి ఇచ్చాడు మనకి ఈక్వేషన్ 5x plus 12y minus 3 equal to 0. ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకొచ్చేది మనకి స్ట్రైట్ లైన్లో ఫార్ములా ఉంటుంది కదా, ఇలా ఒక పాయింట్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ perpendicular distance between the point to the straight line ఏమొస్తుంది ఫార్ములా, ఇక్కడ రేడియస్ అవుతుంది అన్నట్టు. ఇది రేడియస్ అవుతుంది కదా మనకి. సో ద రేడియస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ distance between the center to the straight line. Center to the straight line is ఇలా వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏముంటుంది, ax plus by plus c by square root of a square plus b square mod. ఇదే ఫార్ములా ఇక్కడ వచ్చేసేయండి. ax plus by plus c by square root of a square plus b square. Here a equal to 5 and b equal to 12, c equal to minus 3. And మనకు సెంటర్ ఇచ్చాడు కాబట్టి 6 comma 1, పాయింట్ మనకు 6 comma 1 కదా. Then substitute these values, we get the perpendicular distance, that is radius, equal to here a equal to 5 into x equal to 6 plus b equal to 12 into y 1 minus c 3 by a square, where a equal to 5 square plus 12 square, that equal to 5 into 6 30, 12 into 1 12 minus 3 by square root of 25 plus 12 square 144, that is 13 plus
12, 42. 42 minus 3, 39 by square root of 25 plus 144, 169. 169 square root వచ్చేస్తే ఏమొస్తుంది 13 ones 13 3s. దట్ ఈస్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. సో మనకు రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. రేడియస్ ఈక్వల్ టు 3 వచ్చింది, రేడియస్ వాల్యూ 3 అండ్ సెంటర్. రేడియస్ సెంటర్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square equal to r square. ఇక్కడ సెంటర్ h ఈక్వల్ టు h కామా k ఏమి ఇచ్చాడు ఇక్కడ 6,1 and radius r equal to 3 వచ్చేసి. And substitute these values, we get the answer. That is x minus 6 whole square plus y minus 1 whole square equal to 3 square. Here we have a minus b whole square, a square plus b square plus 2ab minus 2ab plus y square plus 1 square minus 2 into y into 1 equal to 9. That equal to x square plus 36 minus 12x plus y square plus 1 minus 2y minus 9 equal to 0. First x square term, y square term, minus 12x minus 2y, 36 plus 1, 37 minus 9, 28 equal to 0 is the answer of the problem. The given equation of this circle. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి, ఇంకా రెండు ఉన్నాయి. మనం ఏ ప్రాబ్లం చేసాం, ఫస్ట్ వన్ చేసాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇస్తాడంటే సెంటర్ ఇస్తాడు అండ్ స్ట్రైట్ లైన్ ఇస్తాడు. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ, రేడియస్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దెన్ మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఫార్ములా ఏంటి, సర్కిల్ యొక్క ఈక్వేషన్ x minus h whole square plus y minus k whole square equal to r square. దీంట్లో మనం సెంటర్ అండ్ రేడియస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి మీరు ట్రై చేయండి. Next one, find the equation of the circle whose center is 2,3 and which passes through the origin. ఇక్కడ కూడా సేమ్ మనకు సెంటర్ ఇచ్చాడు, 2,3 ఇచ్చాడు. అండ్ ఇంకొక పాయింట్ ఎలా ఉండబోతుందంటే ఆరిజిన్ మీన్స్ 0,0. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ అనుకోండి, ఇది సెంటర్ సి కదా, ఇది ఏదైనా ఒక పాయింట్ పి కానీ ఏదైనా కూడా తీసుకోండి, సిపి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ, రేడియస్ కదా, రేడియస్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏముంది ఇక్కడ, సిపి. దేర్ఫోర్ సిపి ఫార్ములా ఏంటి ఇక్కడ, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మైనస్ x1 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 ప్లస్ 9 ఈక్వల్ టు 13. ఏ వాల్యూ ఇది, దీనికి స్క్వేర్ రూట్ ఉంటుంది కదా, దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది 13 అవుతుంది. ఇక్కడ మనకు రేడియస్ తెలుసు అండ్ సెంటర్ తెలుసు, సేమ్ ఫార్ములా.
ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. x మైనస్ h అంటే సెంటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సెంటర్ ఈక్వల్ టు 2,3 అంటే h ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 3. సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 2 హోల్ స్క్వేర్ అండ్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 13. Then a minus b whole square formula x square plus 2 square minus 2 into x plus y square plus 3 square minus 2 into y into 3 minus 13 equal to 0. Then x square plus 4 minus 4x plus y square plus 9 minus 6y minus 13 equal to 0. Here first x square term, next y square term, minus 4x minus 6y, 4 plus 9, 13 minus 13, 0. This is the equation of the circle. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఆరిజిన్ కాకుండా ఇంకొక పాయింట్ ఇస్తాడు. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ -1,2 అండ్ విచ్ పాసెస్ త్రూ ద 5,6. అండ్ సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసెస్ త్రూ ద సెంటర్ 2,-1 అండ్ హ్యావింగ్ ద సెంటర్ 2,3. ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x1 y1 తీసుకోండి. ఇక్కడ 0,0 ప్లేస్లో ఇక్కడ ఆరిజిన్ అన్నాడు, ఇక్కడేమో పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చాడు? -1,2. x1 y1 తీసుకోండి అండ్ 5,6 అనేది x2 y2 తీసుకోండి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రేడియస్ వస్తుంది. మనకు రేడియస్ అండ్ సెంటర్ ఉన్నప్పుడు ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇలా ట్రై చేయొచ్చు. చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి. ఏమైనా రాకపోతే మళ్ళీ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో.